హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బానస్ ఫ్యామిలీ స్టోరీస్. సో మీకు ఆల్రెడీ తమిళ చూసి అర్థమైపోవచ్చు. ఇక్కడ కావ్య అండ్ నిఖిల్ కాంబోలో మనకు చిన్ని సీరియల్ అయితే ప్రసారం అవుతుంది మాలో. సో చాలామంది వీళ్ళ కాంబినేషన్ ఇష్టపడుతూ ఉంటారు. సో వీళ్ళ పర్ఫార్మెన్సెస్ కూడా రియల్ పర్ఫార్మెన్స్ అండ్ రియల్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది కామెంట్స్లో చాలామంది చెప్తుంటారు. సో సీరియల్లోకి ఎంటర్ అయినట్టయితే కావ్యని ఇంట్రాగేట్ చేయడంలో నిఖిల్ ఉంటారు. సో కావ్య కాఫీ షాప్కి వెళ్ళి అక్కడ కాఫీ తాగుతుండగా నిఖిల్ నువ్వు దొరికిపోయావని చెప్తున్నాడు. ఆ సందర్భంలో కొన్ని క్లిప్స్ అయితే నేను యాడ్ చేశాను చూడండి. ఇక్కడ బాలరాజు సేవ్ చేయడానికి ఇక్కడ కావ్యతో మాట్లాడుతుంటాడు. సో నువ్వైతే సైలెంట్గా వెళ్ళి అక్కడ కూర్చో కాఫీ షాప్లో అని ఇక్కడ బాలరాజు చెప్తుంటాడు కావ్యతో. సో కావ్య కూడా అలానే సేమ్ సైలెంట్గా అక్కడ కూర్చోన్న సందర్భంలో నిఖిల్ ఎంటర్ అయ్యి నువ్వు దొరికిపోయావు, నువ్వు కావేరివి అనేసి చిన్నీనే అంటాడు. సో ఈరోజైతే సీరియల్ అయితే చాలా బాగా ఉంది. అండ్ గీతు రాయలు ఇంకో పాత్ర పోషిస్తుంది. సో ఆమె ఫోన్లో చూసి టెస్ట్ చేసిన సందర్భంలో వీళ్ళిద్దరికి సేమ్ కాంబినేషన్స్ కలిసినట్టుగా కనిపిస్తుంది. సో ఇక్కడ గీతు రాయల్ సో డివోర్స్ వచ్చినట్టుగా ఒక పేపర్ అయితే నిఖిల్కి ఇవ్వడం. సో నిఖిల్ నువ్వు కావేరి నువ్వు దొరికిపోయావంటూ ఇక్కడ చెప్తున్న కొన్ని ఫొటోస్ అయితే నేను యాడ్ చేశాను. సో ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ చూసిన వాళ్ళంతా బాలరాజు కావ్యను సేవ్ చేశాడనేసి అంటున్నారు. ఇక్కడ చూడండి మీకు కొన్ని క్లిప్స్ అయితే. సో అక్కడ ఫోన్ చూసి తను నువ్వు దొరికిపోయావు అనేసి కావ్య అని అంటున్నాడు. సో వీళ్ళిద్దరు కాంబినేషన్స్ ఎంతమంది ఇష్టమో సో కామెంట్స్లో తెలియజేయండి. ఐ హోప్ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఇలాంటి అప్డేట్స్ నేను డైలీ ఇస్తుంటాను. సో చిన్ని ప్రోగ్రామ్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళో నాకు కామెంట్స్ చేయండి. నేను డైలీ మీకు డే టు డే అయితే కంపల్సరీ అప్డేట్స్ అయితే ఇస్తుంటాను. ఇక్కడ చూడండి లాస్ట్లో ఒకటి యాడ్ చేశాను. ఇక్కడ నువ్వు దొరికిపోయావు అనేసి కావ్యని అంటున్న ఒక క్లిప్ చూడండి.